పాలమూరు జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గౌరవం తెచ్చారని, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా మహబూబ్ నగర్ జిల్లా అంటే మంచి గౌరవం ఇతరులు ఇస్తున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ రూరల్ మండల పరిధిలోని మాచన్పల్లి తాండా, వెంకటాపూర్, జైనల్లిపూర్, కోటికదిర గ్రామాలలో పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఆయా గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లా బిడ్డ కావడం చాలా ప్రజలకు ఎంతో గర్వకారణమని, ఆయన రాష్ట్రానికి సీఎంగా ఉండటం జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టమని అన్నారు. భవిష్యత్తులో జిల్లాకు వేలాది కోట్ల నిధులు రాబోతున్నాయని, ఇప్పటికే కొన్ని పనులకు శ్రీకారం చుట్టారని, ఎప్పుడూ లేనంత అభివృద్ధి జరగబోతుందని, అందుకే ప్రజలంతా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపులో కీలక పాత్ర పోషించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరింత బలం చేకూర్చాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సంజీవ్ ముదిరాజ్, మధుసూదన్ రెడ్డి, మల్లు నరసింహారెడ్డి, శ్రీనివాసులు, శేఖర్ నాయక్, సిపిఎం నాయకులు కురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. అంటే ఒక గౌరవం ఉంటుండే, కానీ ఇప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ అంటే గౌరవం. ఎక్కడ పోయి మేము పాలమూరు వాళ్ళం అంటే కుర్చీ ఇచ్చి కూర్చోబెడుతున్నారు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా నుంచే. నేనేమైనా మీ దరఖాస్తులు తీసుకొని సెక్రటేరియట్కి పోతే పాలమూరు ఎమ్మెల్యే వస్తాడని చెప్పి అక్కడ ఆఫీసర్ లేచి నిలబడి నమస్కారం పెట్టి నా కాగితం తీసుకొని ఇమ్మీడియట్గా సంతకం చేసి పంపిస్తున్నాడు. అంత గౌరవం ఈరోజు మనకు వచ్చిందంటే మీరందరూ కలిసి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నందుకే ఆ గౌరవం. మరి మనమే ఆయనను ముఖ్యమంత్రి చేసుకున్నాం. మరి ఆయన నియోజకవర్గంలో ఇంకో పార్టీకి ఓటేస్తే మన గౌరవం ఎట్లా మిగులుతుంది, ఆయన గౌరవం ఎట్లా దక్కుతుంది అనేది మీరు అందరూ ఆలోచించాలి దయచేసి. మనం తెలివైన వాళ్ళం. పాలమూరు అంటేనే నిజాయితీ, పాలమూరు అంటేనే మాటకు కట్టుబడటం, పాలమూరు అంటేనే కష్టపడి శ్రమ కోర్చి పనిచేసే తత్వం ఉన్న వాళ్ళం. కాబట్టి ఎక్కడ ఏ ప్రాజెక్టులున్నా దేశంలో మన పాలమూరు వాళ్ళని తీసుకుపోయి అక్కడ పనిలో పెట్టుకుంటారు. అంటే ఇచ్చిన మాట తప్పడు. ఏమైనా పని ఒప్పుకుంటే పని పూర్తి చేస్తాడన్న నమ్మకం మొత్తం భారతదేశంలో పాలమూరు వాళ్ళ మీద ఉంది. మరి అటువంటి పాలమూరు బిడ్డ ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని మనందరికీ ఒక మాట ఇచ్చిండు. ఏమని? మీకు రుణమాఫీ చేస్తాం 2 లక్షల రూపాయలని. చేసి తీరుతాడు. 15 ఆగస్టు లోపల ఇక్కడ రైతుల అకౌంట్లో 2 లక్షల రూపాయల రుణమాఫీ అయ్యి తీరుతుంది. మీకు ఇండ్లు కట్టిస్తా అన్నాడు మన పాలమూరు బిడ్డ. ఖచ్చితంగా కట్టి తీరుతాడు. ఎందుకంటే పాలమూరు బిడ్డ కాబట్టి, మాట తప్పడు కాబట్టి. మీ అందరికీ పింఛన్ రాని వాళ్ళకు పెన్షన్లు, రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు అందరం కలిసి సాధించుకుందాం. మన పిల్లలకు నౌకరీలు ఇప్పిస్తా అన్నాడు, ఖచ్చితంగా ఇప్పిస్తాడు. అందుకే నేను ఈ అవకాశాన్ని మనం పోగొట్టుకోవద్దు. నలుగురిలో మనం చులకన కావద్దు. అరే ముఖ్యమంత్రి స్థానంలోనే వీళ్ళు ఓటేయలేదట ఆ ఊరోళ్ళు అని చెప్తే మనకే నవ్వుచేట అవుతుంది, మనకే సిగ్గుబాటు అవుతుంది, నవ్వుబాటు అవుతుంది. దయచేసి ఆ పిల్లలు చెప్తారు, వాళ్ళు వీళ్ళు ఏదో ఒకటి వినాలే, ఊకోవాలి. వాళ్ళు చెప్పిర్రని చెప్పి మనం ఆగమై చేయకూడదు. కాకుండా బీజేపీకి వేస్తే ఇక మన గోయి మనమే తోడుకున్నట్టు అవుతుంది, మన వేలుతోటి మన కళ్ళల్లో పొడుచుకున్నట్టు అవుతుంది. కాబట్టి మీరందరికీ కూడా ప్రతి 2 నెలలకు ఒకసారి మీ గ్రామానికి వస్తా. మన నాయకులు చాలా మంది ఉన్నారు. ఇంతకుముందు బీఆర్ఎస్లో ఉన్న నాయకులు కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎందుకంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ గ్రామాన్ని అభివృద్ధి చేయలే, మీకు ఇండ్లు ఇవ్వలే, మీకు భూమి ఇవ్వలే, మీకు మౌలిక సదుపాయాలు ఏమీ కల్పించలే. కాబట్టి ఊరిని అభివృద్ధి చేసుకుందామని చెప్పి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు. వాళ్ళకు అందరికీ స్వాగతం. గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ చాలా అభివృద్ధి పనులు మన గ్రామంలో నాయకులు ఏం చెప్తే అది చేసిన. ఇప్పుడు కూడా నేను వెంకటాపూర్లో మన కాంగ్రెస్ నాయకులు ఏ పని కావాలంటే కూడా ఆ పని చేయనీకే నేను సిద్ధంగా ఉన్నా. మీరు మాత్రం ఒక్క పని చేయాలి. ఏం చేయాలి? ఆ గుట్టమిత్తండ కూడా నేనే రోడ్ వేసిన, బోర్ కావాలంటే బోర్ ఇస్తున్నా, ఏది కావాలంటే అది చేయనీకే నేను వెంకటాపూర్ గ్రామానికి అభివృద్ధి చేయనీకే సిద్ధంగా ఉన్నా. మీరు ఒక్క పని చేయాలి. మొన్న మాకు టిఫిన్ పెట్టిండ్రు ఓటేసి, టిఫిన్ పెట్టినట్టు అయింది. మీరు ఓటేసి నన్ను గెలిపించారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి కోసం ఇంకో ఓటేస్తే మాకు కడుపు నిండినంత పని అవుతుంది. ఇక కడుపు నిండిన మేము 5 సంవత్సరాలు మీ కడుపు నింపనీకే ప్రయత్నం చేస్తాం, మీ పనులు చేయనీకే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఎవరైనా ఇంటికి చుట్టం వస్తే మనం సగం కడుపు నింపం, పూర్తిగా కడుపు నిండి అన్నం పెడతాం.
అప్పుడు ఏదైనా మంచి చెడ్డ ఉంటే తిన్నాక కూర్చొని మాట్లాడతాం. ఇప్పుడు కూడా మీరు మా కాంగ్రెస్ పార్టీకి, మా ముఖ్యమంత్రి గారికి మీ ఓటు ద్వారా కడుపు నిండా అన్నం పెట్టండి. మేము కూడా మీ కడుపు నిండా పనిచేసి పెడతాం, మీ అన్ని సమస్యలు తీరుస్తాం. వీళ్ళు చెప్పే మాటలు నమ్మొద్దని తెలియజేసుకుంటూ, ఈ గ్రామంలో చాలా మంది నాయకులు గతంలో మనకు పనిచేసిండ్రు. ఇప్పుడు కూడా చాలా మంది నాయకులు వచ్చిండ్రు. మన సర్పంచ్గా ఉన్న శ్రీనివాస్ యాదవ్ గారు, అలాగే ఇప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలు ఎర్కలి సుక్కన్న గారు, కందూరు వెంకటయ్య గారు, వడ్డే వెంకటన్న గారు, డోకూరు భీమన్న గారు కూడా కొన్ని జీరో బిల్లులు చేసేటాళ్ళకి ఈ ఎలక్షన్ కోడ్ వచ్చి మళ్ళీ మనకు ఒక నెల రోజుల పాటు ఆలస్యం అవుతుంది. ఈ నెల రోజుల తర్వాత మనకు ఎలక్షన్ తర్వాత మనకు వస్తే అది జీరో బిల్లు వస్తుంది. మనం గట్టక్కర్లే 200 యూనిట్ల వరకు కరెంటు. తర్వాత నేను ఎలక్షన్ ప్రచారానికి వచ్చినప్పుడు మన యాదవ సోదరులు అడిగినరు, అన్న డీడీలు కట్టుకున్నాము, కేసీఆర్ గొర్రెలు ఇస్తారని డీడీలు కట్టుకొని నమ్మి మోసపోయినాము. పుస్తలు పెట్టుకొని బంగారం కుదువ పెట్టుకొని మేము 40,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబం కట్టుకున్నాము. వడ్డీ కట్టలేక ఇబ్బంది అవుతుంది, డీడీలు ఇప్పి అంటే ఆ రోజు మేము చెప్పినాం, నేను డీడీలు ఇప్పిస్తా మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి డీడీలు కూడా మళ్ళా వాపస్ ఇప్పించే కార్యక్రమం చేసినాం. ఒకరిద్దరికి రాలేదు, ఎందుకంటే వాళ్ళు ఆలస్యంగా అప్లై చేసుకున్నారు. వాళ్ళ ఫైల్ కూడా కలెక్టర్ గారి దగ్గర ఉంది, ఆయన సంతకం పెడతాడు. ఈ ఎలక్షన్ కాగానే అవి కూడా మనకు వాపస్ వస్తాయి. ఇట్లా ఏ మాట ఇస్తే ఆ మాట మీద నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు ఒక్కసారి గుండెల మీద చేసుకొని, పెద్ద మనుషులు ఉన్నారీడా, ఈ గ్రామంలో ఎప్పుడైనా ఏ పార్టీ అయినా ఇండ్లు ఇచ్చిందా? మీకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఏ పార్టీ అయినా పేదలకు భూములు పంచిందా? ఏది పంచలే, కాంగ్రెస్ పార్టీ పంచింది. ఇంటి స్థలాలు గతంలో ఎవరైనా ఇచ్చిందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. 10 సంవత్సరాలు వచ్చిండ్రు కదా బీఆర్ఎస్ వాళ్ళు, ఒక్క ఇల్లన్నా మీకు ఇచ్చిండ్రా? ఒక్క ఇల్లు కట్టుకోవడానికి మీకు పైసలు ఇచ్చిండ్రా? ఇయ్యలే. మరి ఏంటికి వేయాలి వాళ్ళకు, వాళ్ళ పార్టీలకు? బీజేపీ గారు కూడా 10 ఏళ్ళు మోడీ గారు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. మరి ఇక్కడ మన వెంకటాపూర్కు బీజేపీ నుంచి ఏమన్నా మనకు వచ్చిందా? మీరు ఒకటి ఆలోచన చేయాలి. కేంద్రంలో ఉన్న ఎవరైనా ఉండని, కానీ ఇక్కడ మనము కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అధికారంలో ఉంటారు. మీరందరూ ఆశీర్వదిస్తే ఇంకో 5 సంవత్సరాలు ఉంటారు. ఇక్కడ సర్పంచ్ మొదలుకొని, ఎమ్మెల్యే మొదలుకొని, మంత్రి మొదలుకొని, ముఖ్యమంత్రి దాకా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మీకు భవిష్యత్తులో మీ పేర్లు రాయించుకొని మీకు రేషన్ కార్డు కానీ, మీకు పెన్షన్ కానీ, మీకు ఇల్లు కానీ, ఇంకేమైనా సంక్షేమ పథకం కానీ కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే రావాలి. కాబట్టి మీరు ఆలోచన మంచిగా చేయాలి. దున్నపోతు గడ్డేసి ఆవుకు పాలు పితికితే ఇస్తుందా పాలు? కాదు. ఆవుకే గడ్డేయాలి, ఆవుకే పాలు పెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది, ఆవు లెక్క, గోమాత లెక్క ఉంది. మీరు ఎంత విసుక్కుంటే అన్ని పాలు వస్తాయి, ఎంత పితికితే అన్ని పాలు వస్తాయి. మేమందరం మీకు సేవ చేయడానికి ఇక్కడ ఉన్నాం. ఈ గ్రామంలో కొద్దిగా రెవెన్యూ ల్యాండ్, సర్ప్లస్ ల్యాండ్ ఉన్నది. దాన్ని ఆర్టీఓ తోటి, కలెక్టర్కు నేను చెప్పిన, వాళ్ళు సర్వే చేపిస్తారు. ఖచ్చితంగా దాంట్లో మనకు మిగులు భూమి వస్తే ఈ గ్రామంలో ఇల్లు కట్టుకోవడానికి పట్టాలు ఇస్తాము. అంతేకాదు వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద వాళ్ళ అకౌంట్లలో వేసి వాళ్ళకి ఇండ్లు కూడా కట్టిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఏ గ్రామంకు లేని సదుపాయం మీకుంది. కొద్దిగా భూమి ఇంకా మిగిలింది ఈ గ్రామంలో, దాన్ని బయటికి తీసి మీ అందరికీ కూడా వీలైనంత వరకు ఇల్లు లేని వాళ్లకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం.